ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇదొక మిలిటరీ రంగంలో ఉంది అనుకోండి, ఒక యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలో ఇరు పక్షాల వాళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్షాన వాళ్ళు చాలా బలంగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అవతల వాళ్ళు చాలా బలంగా ఉంటాడో ఖచ్చితంగా మనం కూడా అంత బలంగా ఉండడానికి సిద్ధపడాలి. ఒకవేళ ఇటుపక్క ఉన్నవాడు మనమే అనుకోండి, మనం కావలసిన ప్రతిదీ సిద్ధపరచుకోవాలి, ప్లాన్ సిద్ధపరచుకోవాలి, సర్వాంగ కవచం ధరించాలి. అప్పుడే మనం ఆ శత్రువుని ఓడించగలం. ఇప్పుడు ఉన్నట్లు వాడి యొక్క తంత్రములు మనని ఫిజికల్గా హర్ట్ చేయడానికో లేకపోతే మనల్ని ఓడించి చంపివేయడానికో కాదు. మనని సింపుల్గా మన దగ్గరికి వచ్చి మనం పనిచేసే స్థలంలోనే ఉంటారు, మనం ఉండే స్థలంలోనే ఉంటారు, మనం నివాసం ఉండే ప్రాంతంలోనే మన దగ్గరికి వచ్చి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనుకుంటా చాలా సునాయాసంగా చాలా ప్రేమతో మన దగ్గరికి వచ్చేవాళ్ళే. కానీ వాళ్ళు చెప్పే మాట మనని ఎంత డిస్కరేజ్మెంట్కి దారితీస్తుంది, ఎంత నిరాశ పడిపోతామో, ఎంత నిస్పృహలకు వెళ్తామో అది మనకే అర్థం కాదు. నిజంగా వీడు మన శత్రువా, మనకి మేలు చేసేవాడా అనేది కూడా మనకు అర్థం కాదు. అటువంటి మాటలు మన పక్కన ఉండే వాళ్ళు అనేకలా ఉంటానే ఉంటారు. నువ్వు సేవ చేయకుండా ఉండాలని, నువ్వు ముందుకు పోకుండా ఉండాలని, నువ్వు గట్టిగా చదవకూడదని, నువ్వు ఏది సాధించకూడదని. ఏమనంటే చిన్న మాట, యు ఆర్ అన్వర్ది, నీకు ఏది చేత కాదు, నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, ఎందుకు వేస్ట్గా వచ్చావు, పాతదే బాగుంది అనుకుంటా మనని సెక్యులర్ విధానంలో బయటకు పడిపోయాలని చూస్తూ ఉంటాడు. అలాంటి శత్రువే ఇప్పుడు మన పక్కన ఉన్నాడు. అలాంటి శత్రువుని ఎదిరించడానికి ఖచ్చితంగా మనం సర్వాంగ కవచంను ధరించవలసిందే. ఆయనతో పోరాడాలి అని అంటే ఒక మహాశక్తి అవసరం ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరిదో కాదు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుదే. ఆ ప్రభు మనల్ని బలంగా నిలబెట్టడానికి, ఆ ఎదుర్కోవడానికి ఆ శక్తిని ఇచ్చేవాడు. మనం నిలబడడమే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం సర్వాంగ కవచములు ధరించుకొని ఆయన పేరట నిలబడితే చాలు, యుద్ధం అంతా ఆయనే చేసేస్తాడు. కానీ అవసరం ఉన్నది మనం అక్కడ నిలబడాలి. అవసరం ఉన్నది మనం ఆయనకు సంబంధించిన దాన్ని గట్టిగా చేపట్టాలి. మన వాక్యం యొక్క లోతైన భాగంలోకి వెళ్ళాలి. ఆయన ఇంటిని ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. ఈ 4 మనం ఎడతెగక కలిసి ఉంటే ఖచ్చితంగా మనము ఆయనతో పోరాడే వారంగా ఉంటాం. ఆ పోరాటంలో మన పక్షాన ఆయనే పోరాడతాడు, మనకు జయం కూడా ఇస్తాడు. ఆ విజయోత్సవంలో ఆయనతో మనం కూడా నిలబడతాం. రండి, ఇలాంటి చిన్న చిన్న డిస్కరేజ్మెంట్స్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నామో ఆ డిస్కరేజ్మెంట్స్ ఆ సమయం వరకే. నువ్వు కలిగి ఉన్న వాక్యాన్ని గట్టిగా చేపట్టుకొని ఆ వాక్యం, ఏ వాక్యం అయితే నీకు గుర్తొస్తుందో, ఏ వాగ్దానం అయితే నీకు గుర్తొస్తుందో, నువ్వు డిస్కరేజ్మెంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, ప్రభా నేను చేయలేకపోతున్నా, నా పక్షాన నువ్వు రా అంటే ఆయన నీ దగ్గరికే వచ్చి నీతో ఉండి నీ పక్షాన ఆయన పోరాడేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము ఆయా రకాల జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, సేవ చేసే వాళ్ళు ఉంటారు, ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేయకూడదని వాడి యొక్క విచిత్ర తంత్రములను మా మధ్యలోకి తీసుకొచ్చి మేము ఏం చేయలేని వారంగా, చేయగలిగి కూడా ముందుకు పోలేక దేవా నిస్పృహ నిరాశలో పడిపోయి ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి నీవు మా పక్షాన పోరాడుటకు దిగిరమ్మని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మీరు అటు ఆయుధములను మాకు ధరింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మా పక్షాన పోరాడి మాకు విజయోత్సాహం అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.